సనాతన ధర్మపరులందరికీ కూడా శ్రీ మాతంగదేవి శుభాశీస్సులు. మహాపీఠం ఆవిర్భావములో మన పీఠానికి ఒక సంకల్పాన్ని అమ్మవారు చెప్పి ఉన్నారు. దాదాపుగా అనేక మంది భగవంతునికి ఇచ్చిన మాట మర్చిపోయి మనిషి యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోకుండా మళ్ళా జన్మను పొందుతూ ఈ యొక్క జీవితానికి సార్థకం లేకుండా పోతుంది. మనము తల్లి గర్భములో జీవుడు ఉన్నప్పుడు అతనికి పూర్వజన్మ స్మృతి వచ్చి, స్వామి ఈ యొక్క పాప కుంపము నుంచి నన్ను బయట వేయండి, నేను నిరంతరము నీ యొక్క నామము నీ యొక్క సేవ చేస్తూ నీలో నేను ఐక్యమవుతానని చెప్పి మాట ఇచ్చి భూమిలోకి పడిన వెంటనే మనిషి మాయలో చిక్కులుకొని భగవంతునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని స్థితిలో ఈరోజు మానవులు ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణాలు మనిషికి ఉన్నటువంటి వ్యసనాలు. చాలా బలమైనటువంటి వ్యసనాల వల్ల మనిషి చిక్కులుకొని వాటి నుంచి బయటికి రాకుండా, ధర్మాలు ఆచరించకుండా, ఆశ్రమాలు ఆచరించకుండా మనిషి పతనం అవుతున్నాడు. 100కి సుమారుగా 90% ఈ వ్యసనాలకు లోనవుతున్నారు. ఈ వ్యసనాలు ఏంటి? మహాభారత ప్రమాణకంగా ధర్మరాజు చెప్పిన వ్యసనాలలో మద్యము, జూదము, వేట, అతిగా మాట్లాడటం, అతిగా దండించటం, డబ్బు దుబారీ చేయటం. ఈ వ్యసనాలు ఉన్నప్పుడు పవిత్రమైన స్థానాలైనటువంటికి దూరంగా ఉంటున్నాడు. ఈ దేవాలయాలు కానీ, ఆశ్రమాలు కానీ, సత్సంగము కానీ, ధ్యాన కేంద్రాలు కానీ, వీటన్నిటికి కూడా ఎందుకు దూరం అవుతున్నాడంటే వ్యసనాలు ఉండటం వల్ల. మాతంగ మహాపీఠం ఏదైతే ఈ యొక్క 80-90% వ్యసనాలు లోనేటువంటి వ్యసన పరులకు ముక్తిని ప్రసాదించే ఒక కార్యాన్ని అమ్మ యొక్క సంకల్పముతో మనము ప్రారంభించాము. ఏ వ్యక్తి కూడా రాశి యొక్క నక్షత్రము యొక్క ఫలితము చాలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వ్యసనాలు పోయేదానికి జ్యేష్ఠ నక్షత్రములో దానికి సంబంధించినటువంటి కార్యము చేస్తే ఆ మనిషికి పట్టినటువంటి వ్యసనాల నుండి ముక్తి పొందుతారని పెద్దలు చెప్పున్నారు. సెప్టెంబరు 1వ తేదీ జ్యేష్ఠ నక్షత్రము రావడం వల్ల ఈ యొక్క చాతుర్మాస సందర్భంగా ఈ సర్వ వ్యసన ముక్తి శిబిరాన్ని పీఠం నిర్వహిస్తుంది. ఇందులో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ శిబిరంలో పాల్గొనాలి. ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వాన్ని ఉంటుంది కాబట్టి, ఒక వ్యసనం ఉంటే భార్యకు ఉంటే భర్త యొక్క కారణం వస్తుంది, భర్తకు ఉంటే భార్య యొక్క కారణం వస్తుంది. మనం అందరం అంటాము అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా గొప్పది, ఈ జన్మ అనేక పుణ్యము చేసింటే ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ వచ్చిన జన్మని ఏ విధంగా మనము జీవన్ముక్తి మార్గాలు చూసుకోవాలా, అదేవిధంగా ఆత్మముక్తి మార్గాన్ని అన్వేషణ చెందకల్లా. ఈ యొక్క ప్రయత్నము మన మాతంగ మహాపీఠం ఇంజువల్గా ప్రారంభిస్తున్నాము. దీనికి అనేక
కార్యక్రమాలు రూపణ కల్పన జరుగుతుంది. మా గురుదేవులైనటువంటి హరిహరాపుర పీఠాధీశులు శ్రీ శ్రీ స్వయం ప్రకాశ్ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల వారి యొక్క అనుగ్రహముతో శ్రీ మాతంగిదేవి ఆజ్ఞానుసారంగా ఈ మహాపీఠములో ఈ యొక్క సర్వ వ్యసన ముక్తి శిబిరము పేరు మీద జ్యేష్ఠ నక్షత్రం రోజు మన పీఠములో అర్ధనారీశ్వర తత్వాన్ని సక్రమంగా ఈ దంపతులు పాటించే విధంగా తొలి ప్రయత్నం జరుగుతుంది.